నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 13 రాష్ట్రాల్లో ముగిసిన మూడో విడత ఎన్నికలు. ఘర్షణల మధ్య బంగాల్ యూపీలో పోలింగ్. 117 నియోజకవర్గాల్లో 63% పైగా పోలింగ్. కాశ్మీర్లో అత్యల్పంగా 12.86% నమోదు. మోదీ విధానాలతో దేశం నష్టపోయిందన్న చంద్రబాబు. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం రావాలని ఆకాంక్ష. పరిపాలనపై సమీక్షలకు ఈసీ అనుమతి అక్కర్లేదు. అడ్డుకుంటే సుప్రీంకు వెళతామని మంత్రుల హెచ్చరిక. అధికారం ఇస్తే తొలి ఏడాదే 22 లక్షల ఉద్యోగాలిస్తాం. మోదీ పంచభూతాలను దొంగలించారని రాహుల్ ధ్వజం. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు. నందిగామ వద్ద జాతీయ రహదారిపై కూలిన చెట్లు. తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఉధృతంగా నిరసనలు. పునః మూల్యాంకనంపై వివరణ ఇవ్వాలన్న హైకోర్టు. శ్రీలంకలో రక్తపాతానికి తామే కారణమన్న ఐసిస్. న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులకు ప్రతీకారమని ప్రకటన.